జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం బారాస అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మొదటిసారి నియోజకవర్గానికి రావడంతో ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తన తనయుడు కల్వకుంట్ల సంజయ్ కోసం ఆత్మీయ ప్రజా ఆశీర్వాద సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల సంజయ్ ని స్వాగతించేందుకు నియోజకవర్గ ప్రారంభంలో గండి హనుమాన్ వద్ద పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సంజయ్ కారు దిగి నేరుగా తన తండ్రి వద్దకు వెళ్లి కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తండ్రి తనయులు ఆలింగనం చేసుకున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే తనయుడు సంజయ్ కు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం బైక్ ర్యాలీ ద్వారా కోరుట్ల సాయిబాబా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి ఆత్మీయ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుమారుడిని భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఎప్పటికీ నేను ప్రజల మధ్యలోనే ఉంటానని తెలిపారు. బారాస అభ్యర్థి మాట్లాడుతూ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ విదేశాల్లో ఉన్న వారిని స్వదేశానికి రప్పించి వారికి అండగా నిలుస్తానని అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆశీర్వాదంతో నాకు 4 సార్లు టికెట్ ఇచ్చి నన్ను 4 సార్లు ఆయన ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలిచిన నా కోరిక మేరకు నా కుమారుడికి ఇవ్వాలి. ఎందుకంటే వయసు పెరుగుతున్నది కనుక దాంతో నా కుమారుడిని ఇవ్వని అడగగానే ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇవ్వలేదు. నా కుక్కనికి ఇచ్చినందుకు వారికి నేను నా నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరఫున, ఆ భగవంతుని తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నా. తప్పగా నా కొడుకు కూడా ఇవాళ వచ్చి టికెట్ అడగలేదు. దాదాపు నేను 7 ఎలక్షన్లు కొట్లాడితే 7 ఎలక్షన్లు కూడా నా ఎంబడి ఉండి ప్రజలతోనే సంబంధాలు పెట్టుకొని ఎవరు వచ్చినా తన వంతుగా హాస్పిటల్లో సహాయం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా వారికి రాగా పేదవాళ్ళు అయితే కొంచెం డిస్కౌంట్ ఇప్పించేసి చాలామందికి సహాయం చేసాడు కనుక అందరి మధ్యలో ఉన్న వ్యక్తి. ఏదో కొత్తగా వచ్చి టికెట్ అడగలేదు, కొత్తగా వచ్చి నేను ఎమ్మెల్యే అయితే నన్ను రాలేదు, ప్రజల మధ్య తిరిగి. ఎందుకంటే నా వయసు రీత్యా వయసు పెరుగుతున్నది కనుక నేనే చెప్పిన కరోనా అప్పటి నుంచి నాకు కూడా కరోనా ఎఫెక్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన వచ్చి ఇక్కడ ఎంత వైద్యం చేసినా అందరూ ప్రజలకు తెలుసు. ఇక్కడ ఆక్సిజన్ లేకుండా హాస్పిటల్లో 2 హాస్పిటల్ ఆక్సిజన్స్ కానీ 20 ఏళ్ళలో పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ అప్పటికి స్టార్ట్ కాలే. ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరూ కూడా దాదాపు 4000 మంది పిల్లలకు అందరూ కూడా వ్యాక్సిన్ ఇప్పించి ఇలా ప్రజల మధ్యలో ఉన్నాడు కనుక ఇలా ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మా నాయకుడు కూడా కేసీఆర్ గారు కూడా గ్రహించి తను ఇలా అవకాశం ఇచ్చి ప్రజలకు సేవ చేయమని పంపించారు కనుక ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నేను ప్రజల మధ్యనే ఉంటాను. నేను కూడా చాలామందికి ఎత్తగడయ్యో ప్రతి ఒక్క ఇక్కడ దగ్గర కొరుట్లలో ఇప్పుడు 15 నుంచి 40 ఏళ్ళ వయసులో దగ్గర 50% జనాభా కేవలం 15 నుంచి 40 ఏళ్ళ వయసులో ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించి అట్లానే దుబాయ్ వెళ్ళిపోయిన అన్నదమ్ములందరినీ కూడా నేను ఎప్పటి నుంచో నేను దగ్గర 4-5 ఏళ్ళ నుంచి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎవరున్నా ఇక్కడికి రిటర్న్ రండి. మన దగ్గరే లెక్కలేని ఉద్యోగాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మనం పాత 2 సంవత్సరాలు చూసుకుంటే కూడా ఐటీ ఉద్యోగాల్లో నెంబర్ 1 దేశంలో, వరి వండిలో మన నెంబర్ 1. సో ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనకి. ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఇటు టెక్నాలజీ కానీ, ఇటు ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ, ఇటు అగ్రికల్చర్ కానీ అన్నిట్లలో కూడా మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి నేను కోరేది అంటే రివర్స్గా మీరు అందరు మళ్ళీ రిటర్న్ వచ్చేసేయండి. మీ అందరికీ కూడా ఉద్యోగం కల్పిస్తాను. నేను వచ్చింది